మీరు మీ ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ తీసుకుందామని ఆలోచిస్తున్నారా? మీ ఇంటికి ఆర్ఓ అవసరమా లేదా యూవీ అయితే సరిపోతుందా? మార్కెట్లో ఉన్న రకరకాల ప్యూరిఫైయర్లు చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ కంపల్సరీ అని మనం తరచుగా వింటుంటాం, కానీ మీకు నిజంగానే వాటర్ ప్యూరిఫైయర్ అవసరమా? ఈ వీడియోలో మనం కొన్ని సింపుల్ టెస్ట్లు చేసి సైన్స్ గురించి తెలుసుకొని మీ ఇంట్లో వాటర్ని బట్టి సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం టీడీఎస్ గురించి తెలుసుకుందాం. టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్ సాలిడ్స్, అంటే వాటర్లో ఉన్న మినరల్స్, సాల్ట్స్ అండ్ అదర్ పార్టికల్స్. ఈ టీడీఎస్ని పీపీఎంలో కొలుస్తారు. ఇది టీడీఎస్ మీటర్. ఈ టీడీఎస్ మీటర్ కాస్ట్ వచ్చేసి 150 నుంచి 200 మధ్యలో ఉంటుంది. ఈ టీడీఎస్ మీటర్ని యూజ్ చేసి 3 డిఫరెంట్ వాటర్ శాంపిల్స్ని టెస్ట్ చేద్దాం. నేనైతే మా ఇంట్లో ఉన్న ట్యాప్ వాటర్, క్యాన్ వాటర్ అండ్ వాటర్ ప్యూరిఫైర్ నుంచి వచ్చే వాటర్ని టెస్ట్ చేశా. మా ఇంట్లో ఉన్న ట్యాప్ వాటర్ టెస్ట్ చేస్తే టీడీఎస్ 96 వచ్చింది. అలాగే క్యాన్ వాటర్ టెస్ట్ చేస్తే 34 వచ్చింది. ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ నుంచి వచ్చిన వాటర్ని టెస్ట్ చేస్తే టీడీఎస్ 15 వచ్చింది. ఇప్పుడు మనం జనరల్ రికమెండేషన్ ఏంటో చూద్దాం. టీడీఎస్ 50 కంటే తక్కువ ఉంటే అది అన్యాక్సెప్టబుల్. ఈ వాటర్లో కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ తక్కువగా ఉంటాయి. ఇది ఓవర్ ప్యూరిఫైడ్ వాటర్. టీడీఎస్ 50 నుంచి 150 ఉంటే ఇది ఎక్సలెంట్. ఇది తాగటానికి సరైన లిమిట్. ఆరోగ్యానికి అవసరమైన మినరల్స్ కలిగి ఉంటాయి. టీడీఎస్ 150 to 300 ఉంటే గుడ్. ఈ వాటర్కి కొంచెం మినరల్ టేస్ట్ ఉండొచ్చు, కానీ ఆరోగ్యానికి సురక్షితమే. టీడీఎస్ 300 నుంచి 500 ఉంటే ఫేర్. ఈ వాటర్ డైలీ తాగటానికి రికమెండెడ్ కాదు. టీడీఎస్ 500 నుంచి 900 ఉంటే అది పూర్. ఇది అసలు డ్రింకింగ్కి రికమెండెడ్ కాదు. టీడీఎస్ 900 కంటే ఎక్కువ ఉంటే అది అన్యాక్సెప్టబుల్. ఈ వాటర్ డ్రింకింగ్కి అసలు సేఫ్ కాదు. టీడీఎస్ మీటర్తో మీ ట్యాప్ వాటర్ రీడింగ్ని చెక్ చేయండి. మీ ట్యాప్ వాటర్ టీడీఎస్ ప్రకారం మీకు వాటర్ ప్యూరిఫైయర్ అవసరం ఉందా లేదా అనే నిర్ణయం ఎలా తీసుకోవాలో చూద్దాం. టీడీఎస్ 0 to 150 ppm ఉంటే ఆర్ఓ ప్యూరిఫైయర్ అసలు అవసరం లేదు. ఎందుకంటే ఆర్ఓ వాటర్లో ఉన్న మంచి మినరల్స్ని కూడా తీసేస్తుంది. ఇక్కడ యూవీ ఫిల్టర్ మాత్రమే సరిపోతుంది. మీ టీడీఎస్ 150 to 500 ppm ఉంటే యూవీ ప్లస్ యూఎఫ్ సరిపోతుంది. ఇది జెమ్స్ని క్లీన్ చేస్తుంది, మినరల్స్ని ఉంచుతుంది. మీ టీడీఎస్ 500 to 900 ఉంటే మీకు ఆర్ఓ అవసరం. ఆర్ఓ ప్యూరిఫైయర్ సాల్ట్స్ అండ్ కెమికల్స్ని తీసేస్తుంది. మీ టీడీఎస్ 900 కంటే ఎక్కువ ఉంటే మీకు ఆర్ఓ ప్లస్ యూవీ 2 కంపల్సరీ. కానీ అలాంటి వాటర్ ఉంటే వేరే సోర్స్ని చూడటం మంచిది. ఇప్పుడు మార్కెట్లో కాపర్ వాటర్ ప్యూరిఫైయర్స్ కూడా వస్తున్నాయి. ఇవి వాటర్కి కాపర్ అయాన్స్ కలిపి డైజెషన్ అండ్ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తారని చెప్తారు. కానీ ఇది ఎక్స్ట్రా ఫీచర్ మాత్రమే. అసలు ప్యూరిఫికేషన్ మాత్రం ఆర్ఓ లేదా యూవీ చేస్తుంది. అందువల్ల మీరు మీ ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ కొనాలనే నిర్ణయం మీ ట్యాప్ వాటర్ టీడీఎస్ రీడింగ్ని బట్టి ఉంటుంది. టీడీఎస్ ఇప్పటికే తక్కువగా ఉంటే ఆర్ఓ అవసరం లేదు. సేఫ్ రేంజ్లో ఉంటే యూవీ సరిపోతుంది. ఎక్కువగా ఉంటే ఆర్ఓ ప్లస్ యూవీ కంపల్సరీ. అయితే ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోకండి. ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్ 1 లీటర్ కోసం 2 to 3 లీటర్స్ వాటర్స్ని వేస్ట్ చేస్తాయి. అంటే డైలీ 5 లీటర్స్ వాటర్ తాగితే 10 to 15 లీటర్స్ వాటర్ని వేస్ట్ చేస్తుంది. ఈ వేస్ట్ వాటర్ని పూర్తిగా పారేయకుండా మాప్ చేసుకోవటానికి, టాయిలెట్ ఫ్లష్ చేసుకోవటానికి లేదా గార్డెన్లో మొక్కలకి నీళ్లు పెట్టడానికి వాడితే వాటర్ని సేవ్ చేయగలం. మీరు వాటర్ ప్యూరిఫైయర్ వాటర్ తాగుతున్నారా, క్యాన్ వాటర్ తాగుతున్నారా లేదా ట్యాప్ వాటర్ తాగుతున్నారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.